ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ముటుకుల సమ్మర్ స్టోరేజ్ లో నిండు కుండల నీరు ఉన్న నిరుపయోగమేనని బిల్లులు మార్చుకోవడానికే తప్ప నీరు సరఫరా జరగడం లేదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బాణాల రామయ్య మండిపడ్డారు. ముటుకుల సమ్మర్ స్టోరేజ్ ని సిపిఐ బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్ట్యా కరువు కాటకాలతో అల్లాడుతున్న మండల ప్రజల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి సమ్మర్ స్టోరేజ్ ని ఏర్పాటు చేశారని అన్నారు. కానీ కార్యరూపం దాల్చలేదని, అప్పటి నుండి ఇప్పటి వరకు పట్టుమని 10 గ్రామాలు కూడా నీరు అందడం లేదు. వేసవికాలం ట్యాంకర్లు చూపే శ్రద్ధ సమ్మర్ స్టోరేజ్ నీటి సరఫరాపై చూపిస్తే నీటి కొరత నివారించవచ్చు అని అన్నారు. మండలం నుండి జిల్లా అధికారుల వరకు ముందస్తు నీటి కొరత నివారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పడం తప్ప నీటి సమస్యలు నివారించేందుకు అధికారులు విఫలమయ్యారని అన్నారు. పుల్లల చెరువు మండలం కార్యదర్శి జి గురునాథం మాట్లాడుతూ చెరువు చుట్టూ ఉన్న కంప చెట్లను తొలగించలేదని, నీటి సరఫరా విషయంలో ఫిల్టర్లు కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. గ్రామాల్లో నెలకొన్న సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకర్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా నిధులు మార్చుకొని గాలికి వదిలేశారే తప్ప పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సమన్వయపరిచి సమ్మర్ స్టోరేజ్ పరిధిలో ఎక్కడైతే మరమ్మతులు చేపట్టాలో పైప్ లైన్లు పరిశీలించి అన్ని గ్రామాలకు సాగర్ జిల్లాలు అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. గతంలో ఈ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ప్రజా ప్రతినిధులు సందర్శించారే తప్ప పట్టించుకున్న నాదులే లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎర్రగొండపాలెం మండల కార్యదర్శి మన్నె సాంబశివరావు, ఎర్రగొండపాలెం మండల సహాయ కార్యదర్శి వై వెంకట శివయ్య, పుల్లల చెరువు సిపిఐ మండల సహాయ కార్యదర్శి గుంటూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. బాణాల రామయ్య, సిపిఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి. ఈరోజు చూసుకునే మాట అయితే పుల్లల చెరువు మండలంలోని ముటుకుల గ్రామంలోని ప్రకాశం జిల్లాలో ఈ రకంగా వాటర్ ఉన్నా కూడా ఈ 44 గ్రామాలకి నీళ్ళు అందించలేని దురదృష్టకరమైన చూస్తున్నాం. ఒకవైపు సమ్మర్ స్టోరేజ్ నిండా వాటర్ ఉన్నా ఫిల్టర్లు పనిచేయక ఒక్క గ్రామానికి కూడా నీళ్ళందక ప్రజలు అల్లాడిపోతుంటే కనీసము ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. కనుక వెంటనే ఏదైతే అధికారులు ఉన్నారో దీని మీద వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని గ్రామాలకు నీళ్లు సరఫరా చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతున్నాం. సిపిఐ మండల కార్యదర్శి జీవి గురునాథం ఈ రోజులో పుల్లల చెరువు మండలంలో ఉన్న ముటుకుల సమ్మర్ స్టోరేజ్ సిపిఐ పార్టీ నియోజకవర్గం తరఫున పరిశీలించడం జరిగింది. ఈరోజు సమ్మర్ స్టోరేజ్ చూసినట్లయితే మరి సాగరు కాలువ నుండి వెళ్ళే దాంట్లో బ్రహ్మాండంగా చెరువు ఏర్పాటు చేసి నీళ్లు పుష్కలంగా పంపింగ్ చేయడం జరిగింది. అయితే ఈ సమ్మర్ స్టోరేజ్ కింద 44 గ్రామాల నీళ్లు అందాల్సి ఉంటే కనీసం పట్టుమని 4 గ్రామాలు కూడా అందడం లేదు. అధికారులు అయితే అన్ని గ్రామాలకు నీళ్ళు ఇస్తున్నామంటారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే నీళ్లు నిండా ఉన్నా మరి స్థానిక ముటుకుల గ్రామంలో కూడా నీళ్ళు అందరి పరిస్థితి చూస్తూ ఉన్నాం. జంగిలంతా కూడాను కొంతమేరకు తొలగించారు తప్ప పూర్తి స్థాయిలో తొలగించకుండా జంగిలి కంప చెట్లతో నిండిపోయి మరి చెరువులో కూడా మరి జమ్ము ఎన్ని కంప అన్నీ ఉన్నాయని క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమేరకే దిగే నడిచే ప్రాంతం వరకే కంపాటం వచ్చే తొలగించినట్టుగా కనపడతా ఉంది తప్ప చుట్టూ మొత్తం పిచ్చి చెట్లతో నిండిపోయింది. బిల్లులు మార్చుకోవడమే తప్ప అధికారులు, ప్రజాప్రతినిధులు బిల్లులు మార్చుకోవడమే తప్ప అభివృద్ధిలో మటుకు శూన్యం కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఇలా జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే కొనసాగుతూ ఉంది. మరి ఖచ్చితంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సమ్మర్ వచ్చే టైంలో కూడా ఈ మరి నిమ్మకు సమ్మర్ టైంలో కూడా అధికారులు చేపట్టినటువంటి కూడా పరిస్థితి లేదు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరించాం. ముందస్తు మరి వేసవిలో చర్యలు తీసుకోవాలి, అన్ని గ్రామాలకు నీళ్ళు అందించాలి అని చెప్పినప్పటికీ కూడా మరి వాళ్ళు కనీసం పట్టించుకునే దాఖలాలు లేవు. మరి ఊరూరు ఇంటింటి కొలాయి కూడా సంపు ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి 1.25 లక్షలు పుల్లల చెరువు మండల కేంద్రంలో మరి పైపులు ఏర్పాటు చేస్తే కనీసం ఒక్క రోజు కూడా నీళ్లు చూడని పరిస్థితి. అధికారులు ఉన్నారా లేరా అర్థం కావడం లే. బిల్లులు అయితే మారుతున్నాయి. సమ్మర్ స్టోరేజ్ పేరిట బిల్లులు మార్చుకోవటం, అధికారులు ప్రజాప్రతినిధులు పంచుకోవడం తప్ప గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ సమ్మర్ స్టోరేజ్ ఇలాగే ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకొని
మరి దీని అన్నిటిని కూడా మరమ్మతులు చేపట్టి నాసిరకం పైపులు ఉన్నటువంటి తొలగించి మంచి వాల్ సిస్టమ్ ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.